రాజకీయ నాయకుల దౌర్జన్యం, మా అక్కను చంపిన నేరస్తుల్ని, సామాన్య పౌరుడికి న్యాయం, రాజకీయ నాయకుల దౌర్జన్యం. చీఫ్ మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు. చీఫ్ మినిస్టర్ గారు ఢిల్లీ వెళ్ళారు. అయితే హోమ్ మినిస్టర్ గారిని కలుస్తాం. అయితే మీరు ఎవరైనా ఒకరు రండి. రాజా నువ్వే వెళ్ళు. అలాగే పంపించండి. నమస్కారం సార్. రామయ్య స్టూడెంట్ లీడరు, కూర్చో. కాఫీయా కూల్ డ్రింకా, ఏం కావాలి? న్యాయం కావాలి. మా అక్కను చంపిన హంతకుల్ని అరెస్ట్ చేయాలి. దీనికి ఎంత దూరం రావాల్సిన అవసరం లేదే. మీ ఏరియాలోని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే సరిపోతుంది. అక్కడ న్యాయం జరిగితే మీరెక్కడికి ఎందుకు వస్తానండి? అక్కడే కేసుకి పరిష్కారం అయితే కాలేజీ ఎగ్గొట్టి రావాల్సిన పరిస్థితి నాకెందుకు పడుతుంది? నీ ఆవేదనని అర్థం చేసుకున్నాను. ఈ పిటిషన్ మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని అధికారులను ఆదేశిస్తాను. మీకొచ్చే 1,00,000 పిటిషన్ మాదిరి దీన్ని బుట్టదాఖలు చేయదు సార్. చట్టానికి లోబడి చట్ట పరిధిలో న్యాయం కోసం మీ దగ్గరకు వచ్చాను. ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే ఐ విల్ డిక్లేర్ వార్ అగెనిస్ట్ ఇన్ జస్టిస్. వస్తాను సార్. నేను ఒంటరిదాన్ని అయిపోయానన్నయ్య. నాన్న మీద కసితో రాజా కూడా నన్ను దూరంగా ఉంచేస్తున్నాడు. నాన్న మీద తిరగబడి నువ్వేమో ఇలా పిచ్చాసుపత్రి పాలయ్యావు. ఇంటికన్నా పిచ్చాసుపత్రి సుఖంగా ఉంది. ఇలా ఎంతకాలం ఇక్కడుంటా? ఇంటికొచ్చా అన్నయ్య. రానమృత, నేను చేసిన పాపానికి ఈ శిక్ష అనుభవించాల్సిందే. నువ్వేం తప్పు చేశావనన్నయ్య ఇంత బాధ అనుభవించడానికి? నేను సంధ్యను ప్రేమించటమే తప్పు. నాన్న బెదిరించాడని తెలిసి కూడా సంధ్య వెంట పట్టడం మరో తప్పు. నా తప్పుల మూలంగానే తను బలైపోయింది. సంధ్య చావుకి కారణం నేనే అన్న భావం నన్ను నిజంగానే పిచ్చివాణి చేసేస్తోంది. గతాన్ని తలుచుకుని బాధపడటం కాదన్నయ్య, బయటికొచ్చి రాజాకి అండగా నిలబడు. నీ సంధ్య ఆత్మకి శాంతి లభిస్తుంది. అలాగే అమృత, నా మనసు కుదుటపడగానే సరాసరి రాజా దగ్గరికి వెళ్తాను. థాంక్స్ అన్నయ్య. వీరే మంచూరియన్ చుంచు. మంచూరియన్ చుంచా? ఏదైనా ఇళ్లలో దేవుడు బొమ్మలు, పులి చర్మాలు, జింక చర్మాలు పెట్టుకుంటారు కానీ వీడమ్మ కడుపు మాడా. వీడెవడండి పుర్రెలు, ముక్కు, చెవులు, కాళ్ళు చెవులు పెట్టుకున్నాడు? ఏదో అజ్ఞానం కొద్దీ మాట్లాడాను, క్షమించండి. అదే చుంచు గారి స్పెషాలిటీ. ఒక్కో పార్టు పీకడానికి ఒక్కో రేటు ఉంటుంది. ఎవరి శరీరంలో ఏ పార్టు పీకాలో చెప్పండి. టైం వేస్ట్ చేయొద్దు. ఇంతకీ పనేమిటి? ఓ దుర్మార్గుడు పెళ్లి కాని నా చెల్లెల్ని మానభంగం చేయడానికి ప్రయత్నం చేశాడు. సింపుల్ గా ప్రాణాలు తీయాలా, పార్ట్స్ మాత్రం తీయాలా? రేట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. తొందరగా చెప్పండి. డోంట్ వేస్ట్ అవర్ టైం. ఇదేమిటండి, వివాహానికి ఒక రేటు, శ్రాద్ధానికి ఒక రేటు అన్నట్టు పార్ట్కి ఒక రేటు, ప్రాణానికి ఒక రేటునా? అవును. కాల్కి 1000, చేతికి 2000, కంటికి 5000. సింగిల్ గా. అదే డబల్ అయితే డబుల్ రేట్స్. కానీ పండుగ స్పెషల్ 10% రిబేట్ ఇచ్చాం. ఓహో, మహానుభావులు, సహృదయులు. బైదా బై, కంప్యూటర్ మద్దతు చేయాలా, నాటు మద్దతు చేయాలా? అంటే కంప్యూటర్ మద్దతు కాస్ట్లీయా? జస్ట్ 5000 ఎక్స్ట్రా. నాటు మద్దతు కన్నా నీట్ గా ఉంటుందా? నాటు మద్దల్లా శవం మిలుగుతుంది కనుక పోలీసులకి ఆధారాలు దొరికే అవకాశం ఉంది. అదే కంప్యూటర్ మద్దల్లా బాడీ మొత్తం కరిగి నీరై భూమిలో ఇంకిపోతుంది. బాడీ కనపడే. 5000 ఎక్స్ట్రా పర్వాలేదు, నాకు కంప్యూటర్ మద్దతు చేయించండి. ఏ స్త్రీ ఆఫీస్కో గొంతు పిసి చంపేస్తారా? ఒప్పందం కుదిరింది. ఒప్పందం కుదిరింది. నమస్కారం అండి. వస్తారు బాబు. ఏందండి మీరు మాట్లాడేది? 25 సంవత్సరాలు మీ పార్టీలో ఉండి సేవ చేసినందుకు ఒక కాలేజీ కుర్రాడు అక్క చచ్చిపోయిందని 10 మంది ముందు నన్ను ఒక దోషిగా, హంతకుడిగా నిలదీసి ప్రశ్నించి అవమానిస్తారా? వాళ్ళు నేనే చంపానంటున్నారు, నేను కాదంటున్నాను. వాళ్ళ మాట నమ్ముతారుగా, నా మాట నమ్మరేంటి?